మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా భారతదేశాన్నంతటినీ ప్రథమ కవిత్వంతో ప్రధాన కవిత్వంతో ఏకం చేసినటువంటి మహర్షి జయంతి సందర్భంగా సమావిష్టులైనటువంటి వాల్మీకి అభిమానులందరికీ, రామాయణ ప్రియులందరికీ, రామభక్తులందరికీ నమస్కారం. వాల్మీకి నిజంగానే భారతదేశానికి తల్లి తండ్రి కూడా. ఆయన మొట్టమొదటి కావ్యాన్ని రచించి ఉండకపోతే అసలు సాహిత్యానికి ఆది ఏమిటి? ఇన్ని వేల ఏళ్ళైన తర్వాత కూడా వాల్మీకిని మించిన కవి లేడు అనే మాటే వినపడుతుంది. వాల్మీకి ఎంత గొప్ప కవి అంటే కాళిదాసు అసూయపడినంత గొప్ప కవి. మందః కవియశః ప్రార్థి అన్నాడు ఆయన రఘువంశం కావ్యంలో. అక్కడ కవి యశస్సు అంటే వ్యాఖ్యాతలు వాల్మీకి యశస్సే అన్నారు. ఎందుకంత మహాకవి అయ్యాడు వాల్మీకి? ఎలా కాగలిగాడు? అప్పటి కవిత్వానికి ఇప్పటి కవిత్వానికి తేడా అది. అప్పుడు తపించి కవులయ్యేవారు. ఇప్పుడు కవులే కవిత్వం రాశాక తప్పిస్తున్నారు అవార్డుల కోసం, సన్మానాల కోసం. తేడా అది. ఋషి కానివాడు కవి అయ్యేవాడు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు కవులలో ఎంతమంది ఋషులు ఉంటే ఏమీ చెప్పలేం. అసలు ఋషిత్వం కాదు, దేవుణ్ణి ఒప్పుకోని వాళ్ళు నాస్తికులు కూడా చాలామంది ఉన్నారు. కవిత్వానికి దైవానికి సంబంధం ఏమిటనేవాళ్ళు ఉన్నారు. అందుకే వీళ్ళందరి కవిత్వాలు గాలిలో కొట్టుకుపోయి వాల్మీకి కవిత్వం మిగిలింది. ఇప్పటికి ఇన్ని వేల ఏళ్ళైన తర్వాత మన పురాణాల లెక్క ప్రకారం అంటే లక్షల ఏళ్ళైంది. పోనీ బోడి ఇంగ్లీషు వాళ్ళ కాకులు లెక్కలు వేసుకున్న రామాయణం రాసి జరిగి 7,000 ఏళ్ళైంది. ఎందుకంటే రామాయణం జరిగిన కాలంలోనే రాశారు కాబట్టి 7,000 ఏళ్ళైంది ఇంగ్లీషు వాళ్ళ లెక్కల ప్రకారం కూడా. మన లెక్కల ప్రకారం లక్షలు దాటిపోయింది. పోనీ ఆ 7,000 లెక్క వేసుకున్నా ఇన్ని వేల ఏళ్ల పాటు ఒక కావ్యం మిగలడం ఏమిటండి? ఏ దేశంలో ఏ చరిత్ర మిగిలింది అలాగా? ఒక్క వాల్మీకి రాసిన కావ్యం తప్ప. కారణం ఆయన తపస్సు. రత్నాకరుడు అనే పేరు కలిగినటువంటి బోయేవాడు కేవలం సంసారంలో జరిగిన ఒక పరిణామం కారణంగా మహాతపస్సులో లీనమైపోయాడు. మనందరికీ ఉద్యోగాల్లో, సంసారాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, వృత్తుల్లో ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. మనకి విరక్తి రాదగిన పరిణామాలు దాదాపు రోజు ఒకటి జరుగుతోంది. రోజు పరిణామం జరుగుతుంది. మనకు ఎవరికైనా విరక్తి వచ్చిందా? మనం తపస్సు చేద్దాం అనుకున్నావా? ఇదంతా వదిలేద్దాం అనుకున్నావా? కానీ రత్నాకరుడు ఎంత తీవ్రమైన ఆలోచన కలిగిన వాడు అంటే, నేను తెచ్చిన ఆహారాన్ని పంచుకుంటున్నారు, నేను సంపాదించిన సంపదలను పంచుకుంటున్నారు, మరి నేను పెట్టెలను కొట్టడం ద్వారా పాపం చేశాను, ఆ పాపం మీరు ఎందుకు పంచుకోరంటే మాకేం సంబంధం అన్నారు బెళ్ళంబెళ్ళలు. మాకేం సంబంధం అన్నారు. దాంతో అతనికి కళ్ళు తిరగడం కాదండి, ఒళ్ళంతా తిరిగింది. ఒక్కసారి ప్రపంచం కింద పడినట్టు తిరగబడినట్టు అయిపోయింది దానికి. సరే ఏమిటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు? వీళ్ళ కోసం మనం ఇంత తాపత్రయపడుతుంటే వీళ్ళు మేము ఏమీ పంచుకుందుకు సిద్ధంగా లేము అంటే, ఇక దీనికోసం నేను ఇంత తాపత్రయపడడం, ఇంత సంపాదించడం. మహర్షి చెప్పినట్టుగా, సప్తఋషులు చెప్పినట్టుగా మరి వారి దారి దోపిడీలు చేసిన సంపాదిస్తూ ఉంటే ఏదో పూర్వం నుంచి వస్తోంది, మా పెద్దలు అదే నేర్పారు, ఇంకేది వృత్తి లేదు అన్నట్టుగా, దీని పాపాలు నేను ఒక్కడే అనుభవించాలా? ఫలితం మాత్రం వీళ్ళందరూ అనుభవిస్తారా అని మానవ సంబంధాల్లో ఉండేటువంటి డొల్లతనం అంతా ఒక్కసారి రత్నాకరుడి దగ్గర బయటపడిపోయింది. ఆయన హృదయంలో బయటపడిపోయింది డొల్లతనం అంతా. ఏదో డొల్ల కంపెనీలు అంటూ ఉంటారు చూడండి, లేని కంపెనీలు పుట్టించి ఖాతాలు మారుస్తూ ఉంటారని. అలాగే డొల్లతనం అంతా బయటపడింది. ఈ సంబంధాలన్నీ డొల్లతనమేనా? అంటే మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయా? ఆర్థికం మీద ఆధారపడ్డాయి? ఇంకేం లేదా? మరి నేను ఎందుకు తాపత్రయపడాలి ఇక్కడ అని ఆ పెట్టెలను వేటాడేటువంటి విల్లంబులు అక్కడ బారేసి కూర్చున్నాడు వెళ్ళి. అయితే
మన దేశ సాంస్కృతిక వాతావరణం చూడండి. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంటే వెంటనే భగవంతుడు ఏదో సాయం చేస్తాడు. దానికి ఈ సంఘటన ఉదాహరణ. ఆయన కూర్చున్నాడు, తపస్సు చేద్దాం అనుకుంటున్నాడు. తపస్సు అని కూడా తెలియదు, అలా కూర్చున్నాడు అంతే, విరక్తిగా కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియదు. సరిగ్గా మనకి భాగవతంలో ధ్రువుడు కథ అలాగే ఉంటుంది. సవతి తల్లి అవమానిస్తే తన తల్లి కూడా ఏం చేయలేనురా నాయనా, నాకే దిక్కు లేదు, నీకేం చెప్పను అని అంటే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఆయన వనానికి వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియక బాధపడుతుంటే నారద మహర్షి కనపడి, ఇదిగో నువ్వు చిన్న కూరాడివి, నువ్వు తపస్సులవి చేయలేవు, ఈ రకంగా పూజ చేయి, 7 రాత్రులు రోజు రాత్రులు పగళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపిస్తూ చెయ్యి, నీకు ఎందుకు దేవుడు కనపడ్డావు నేను చూస్తా అని నారదుడు ధ్రువుడికి చెప్పినట్టే అంతకంటే కొన్ని వందల ఏళ్ల ముందే రాముడికి రత్నాకరుడికి చెప్పాడు. ఆ రత్నాకరుడు కూడా నారదుడు కనిపించే మార్గాన్ని సూచించాడు. లేకపోతే ఇతను పాపం పోయేవాడు. వీళ్ళంతా అమాయకులు, పెట్టెలంతా అమాయకులు, వీళ్ళు అంతే అమాయకులు, ఏమీ తెలియదు, ఏదో ఒక విరక్తి వచ్చింది, వదిలేస్తే ఏమైపోతాడు అని నారదుడు వెంటనే ప్రత్యక్షమై ఉపాయం చెప్పాడు. ఇదే మనం అందరం గమనించాల్సిన విషయం. వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానంగా యువతరం ఎంత అయోమయంలో గందరగోళంలోకి జీవితాలు నెట్టబడినా కంగారు పడకూడదు, భగవత్ సహాయం దొరుకుతుంది. వాల్మీకే ఉదాహరణ. అందుకని రత్నాకరుడు అయోమయంగా అలా కూర్చుని ఉంటే నారదుడు వచ్చి ఏమిటయ్యా అంటే ఇది అన్నాడు. నాకు తెలుసులే, కంగారు పడకు, నువ్వు జపం చేయండి. జపం తపం మాకేం తెలుసండి బాబు, అదంతా ఋషులు చేసే పని, మాకేం తెలుసు, ఏమక్కర్లేదు, రామాను చాలన్నాడు. చూడండి మన సంస్కృతిలో ఎంత సులభమైన ఉపాయాలు ఉన్నాయండి బాగుపడ్డానికి. ఇంత సులభమైన ఉపాయాలు ఉంటే పనిగట్టుకుని కష్టపడి చెడిపోతున్నావు ఏంటంటే నాకు అర్థం కాదు. కష్టపడి పనిగట్టుకుని చెడిపోవడానికి ఒక్కొక్కడు ఎంత కష్టపడతాడో, బాగుపడ్డానికి రవ్వంత కష్టపడ్డావు. అందరికీను ఏమీ కష్టపడకుండా సులభంగా వచ్చేయాలి, అలా పడిపోవాలి సంపదలో. ఈ రాత్రి జూదం ఆడితే 1 కోటి రూపాయలు వస్తాయంటే ఆడేస్తాడు. ఈ రాత్రి నువ్వు తపస్సు చేరే భగవంతుడు నీకు సాయం చేస్తాడు అంటే ముందు భగవంతుడు సాయం చేస్తాడనే విషయాన్ని కాగితం మీద నాకు చూపించండి అంటే గ్యారంటీ ఇవ్వాలి. ఫ్యాన్కి టీవీకి గ్యారంటీ ఇచ్చినట్టే. నారదుడు ఏ గ్యారంటీ పథకాలు లేకుండా నువ్వు తపస్సు చేయవయ్యా, జపం చేయవయ్యా అంటే నాకు అవన్నీ తెలియవండి అంటే రామాను. మన పాపం ఆ రామానడం కూడా చేతకాక ముందు రకారం అగ్నిబీజాక్షరం అది నాలుగుతో కొంచెం పలకడం మామూలుగా కూడా కొద్దిగా కష్టం మిగిలిన వాటికంటే. అందుకే అక్షరమాలలో ముందు ఆలు ఈలు అచ్చులు ఉంటే తర్వాత కక్క గగ్గ ఉంటే రకారం ఎక్కడో చివరిలో యారా లావా శేషాస అన్నట్టు చోటు ఉంటుంది. ఎందుకంటే అది తొందరగా పలకలేరు. అందుకని రామ అనేది రాకపోతే మర అండం అలాగే అనమన్నాడు. మర అంటే అనుకోకుండా రామ అయింది. అనుకోకుండా అయింది అనే విషయం ఆయనకి తెలియదు, మరాయే అనుకున్నాడు ఆయన. అంటే మన బీజాక్షరాల యొక్క మహిమని వేదం చెప్పినటువంటి ప్రమాణంగా చూడండి ఒక్కసారి. మనం నిజంగా దేన్ని దైవంగా భావిస్తున్నామో ఆ అక్షరాలు ఏవైనా పర్వాలేదు, నిరంతరం దాన్నే నమ్ముకుని పలుకుతూ ఉంటే అది బీజాక్షర సహితమైన మహామంత్రం అవుతుంది. ఈ అక్షరాలే ఉండాలని ఏం లేదు, ఏవైనా ఉండొచ్చు. వాల్మీకి రత్నాకరుణ జీవితమే ఉదాహరణ. ఎందుకు అవుతుంది అంటే నిసర్గదత్త మహారాజ్ చెబుతాడు దానికి. బొంబాయిలో ఉండేవాడు మహానుభావుడు. ఆయన అన్నగారు అబ్బాయి దగ్గర ఉండేవాడు. అతను బీడీ కొట్టు వ్యాపారం ఉంటే ఆ పనే చేసేవాడు. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఆయనకేం సంబంధం లేదు, అందులో ఆయన కలిచేవాడు కాదు బీడీలు. ఆయన బీడీ కొట్లో పనిచేసేది. ఎందుకంటే అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, ఆయన అన్నం పెడుతున్నాడు, మరి ఆయనకి ఏదో చేయాలి కదా, ఊరికే అన్నం తినడం ఆయనకి ఇష్టం లేదు, మహాయోగి. అందుకని అక్కడ ఆ కొట్లోకి వచ్చిన వాళ్ళకే ఏదో తత్వోపదేశం చేసేవాడు. ఆయన బీడీ బాబా అనేవారు. బొంబాయిలో చిన్న సందులో ఉండేవాడు. ఆయన చెప్పాడు, ఆయన మహాయోగిగా ప్రసిద్ధుడయ్యాక దేశాల నుంచి ఎందరో వచ్చి ఆయన ఆ ఇరుక్కు సందులో చిన్న ఇంట్లో ఏదో చెబుతుంటే కొన్ని వందల మంది ఇరుక్కును కూర్చుని వినేవారు. ఆయన్ని ఏమండి భగవన్నామస్మరణ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే ఉండకపోవడం కూడా తప్పకుండా ఉంటుంది. అసలు ఏ అక్షరాలైనా పర్వాలేదు, అవి భగవత్ స్వరూపం అని మనిషి విశ్వసించి వాటిని పదే 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 మానకుండా తీవ్రమైన జపం చేస్తే ఖచ్చితంగా అది భగవద్భక్తిని, భగవత్ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. వేరే సాధనలేవి అవసరం లేదు, అన్ని సంశయాలు విచ్ఛిన్నమవుతాయి అని నిసర్గదత్త మహారాజ్ చెప్పాడు. మళ్ళీ శ్రీరామకృష్ణ బోధామృతంలో రామకృష్ణుల వారు కూడా ఈ విషయాన్ని చెబుతారు. 591వ వచనంలో చెబుతారు. శ్రీరామకృష్ణుల వారు కూడా ఇది చెబుతారు.
ఇంత గొప్పది నామం అనేది. రామే కాదు, మరా అన్నా పర్వాలేదు, రామ అంటే చెప్పక్కర్లేదు. ఇంకా ఆ మరా అంటూ ఏకాగ్రంగా చేసినటువంటి జపం ఆయన్ని ఏ దశకి తీసుకువెళ్ళిందో చూడండి. ఆయనకు ఒళ్ళు తెలియదు, ఇంద్రియాలు మర్చిపోయాడు. ఎక్కడో నన్నచూరుడు కుమార సమూహంలో చెప్పినట్టుగా అమరగన ఇంద్రియాళి విషయంబులచే విషయంబులన్నిటిని క్రమమున గాడ్పునందడిచి గాడ్పును గుర్చి మనంబునందు సంయమమున మనంబునర ఆత్ముని ఎందడ గుర్చి ఆత్మయోగమున చెలింపకున్న శివుగాంచి మనోజుడు దవ్వులన్ అని చెప్పినట్టుగా ఆత్మయోగంలో, రామయోగంలో, మరాయోగంలో లీనమైపోయాడు ఆయన. ఇది ఈవేళ మనం ఏ అక్షరాలు జపించినా సరే ఏకాగ్రత ప్రధానమనే దాన్ని మనం మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ వారు నిర్వహిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం గ్రహించాలి. కులభేదం లేకుండా అందరం కూడా. ఇదేదో ఆయనకి సంబంధించిన కులం వారు, ఆయనకు సంబంధించిన మతం వారు చేసుకునే ఉత్సవం కాదు. ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి మహానుభావులు రాజగోపాల్ గారు వారు పూనుకుని చేస్తున్నారు. ఎవరో ఒకరు ముందుకు పూనుకోవాలి కదా మరి. అందుకని అంతేగాని ఇది పండుగ మన అందరిది, అన్ని కులాల వారిది, అన్ని మతాల వారిది, అన్ని ప్రాంతాల వారిది, యావత్ భారతీయులది. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి భాష సంస్కృతం, మొట్టమొదటి కావ్యం రామాయణం కాబట్టి వాల్మీకే ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి కవి. ఇంకా ఆ మాటలో రెండో మాట అవకాశమే లేదు అసలు. నచ్చింది ఈ కార్యక్రమం అంత గొప్పది కాబట్టి వారి ఆత్మీయతకి పొంగిపోయి నేను అంగీకరించాను. వాల్మీకి గురించి మాట్లాడడమే ఒక అదృష్టం. ఎందుకంటే ఈరోజు నేను రామాయణం గురించి కాదు, వాల్మీకి గురించి మాట్లాడతాను. వాల్మీకి రామాయణంలో చూపించిన విశేషాలు, ఆయన వర్ణన, ఆయన కవిత్వం, ఆయన మనకిచ్చేటువంటి ధైర్యం, ముఖ్యంగా అత్యాధునిక సమాజానికి, కరోనా అనంతర ప్రపంచానికి వాల్మీకి సందేశం ఏమిటో మనం తెలుసుకుంటాం. కరోనా అనంతర ప్రపంచం అనుకోండి, ఇంకా అనంతరమైనట్టే ఇంచుమించు తగ్గుముఖం పట్టింది కాబట్టి మనం ఇదివరకు అంత భయపడక్కర్లేదు, అయినా జాగ్రత్తగా ఉండాలి. మంచిది. కరోనా అనంతర ప్రపంచానికి వాల్మీకి సందేశం ఏమిటో తెలుసుకుంటాం. అందులో మొట్టమొదటిది, జీవితం ఎంత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినా మనిషి భయపడక్కర్లే. తాను తప్పు చేయకపోతే, తాను తప్పు చేస్తే అనుభవించక తప్పదు, సిద్ధంగా ఉండాలి. మళ్ళీ ఊరికే తన తప్పును ఎదుటి వాళ్ళ మీద తోసేయద్దు. నేను తప్పు చేయడానికి వారు కారణం, వీరు కారణం ఉండదు, మనమే ముందు కారణం. ఎవరెవరు కారణమైనా వారందరూ తర్వాత కారణం. వారందరూ 10 పైసలు పావలా కారణం, 30 కారణం మనమే. ఒప్పుకుని తీరాలి. ఆ ఒప్పుకోకపోతే భగవంతుడు క్షమించడు. అక్కడ మొండితనం పనికిరాదు. మనం ఏ తప్పు చేయనప్పుడు అనుకోకుండా సంసార జీవితంలోనో, ఉద్యోగ జీవితంలోనో, వ్యాపారంలోనో ఏవో నష్టాలు కష్టాలు వస్తే బాధపడక్కర్లేదు. వాటిని మన ప్రయత్నంతో భగవద్ అనుగ్రహం వల్ల తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. లేదా పూర్వజన్మ కర్మ వల్ల కొన్ని వస్తే అవి మనకి తెలియదు. భగవద్ధ్యానంతో అన్ని పూర్వజన్మ కర్మలు పోతాయి, కంగారు పడవలసిన పని లేదు. రమణ మహర్షి చెబుతారు, భగవంతునికి శరణాగతి చెందిన వాని పూర్వజన్మ కర్మలు వానికి అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అంటారు ఆయన. భగవద్ధ్యానం నిరంతరం చేసేవాడు పూర్వజన్మ కర్మ గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు.